Dear friends, Dashera Subhakanksha and welcome to Coffee with Chaudhary. Yes. ఈరోజు టాపిక్ ఏంటి? ఈరోజు టాపికే విజయదశమి. ఈ మధ్య మన టాపిక్స్ చాలా బాగుంటున్నాయి కదా. They have to be. మన టాపిక్స్ అందరిలాగా కాదు, సెపరేట్, డిఫరెంట్. డియర్ ఫ్రెండ్స్, మనము విజయదశమి అనగానే కంగారు పడిపోయి సబ్బబ్బా ఏంటో నవరాత్రిలు, విజయదశమి, శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపి రావణ బ్రహ్మని వధించి యుద్ధములో గెలిచిన రోజుని విజయదశమిగా ప్రకటిస్తారు. అంటే అంతకుముందు విజయదశమి లేదా? శ్రీరాముడు రావణ బ్రహ్మని చంపాకనే విజయదశమి, అంతకుముందు లేదా? అంతకుముందు ఆ తర్వాత కూడా ఉంది. అంతకుముందు అనేది సువేది, సుకేతుడు అనే రాజు అడవి పాలవడం, వాళ్ళు అంగీరస మహామునికి అదృష్టవశాత్తు దొరికిపోవడం. ఆ అంగీరస మహాముని దుర్గా, లక్ష్మీ, సరస్వతుల్ని ఎలా పూజించాలి, ఆ పూజను ఎలా మన ప్రాబ్లమ్స్ని పరిష్కరించుకోవాలి, ఆ పూజతో, ఆ ఫలంతో అంతా వివరించాడు. ఇది అంతకుముందు. ఫాస్ట్ టు శ్రీరాముడు రావణాబ్రహ్మని వధించడం, శ్రీరాముడు రావణాబ్రహ్మని యుద్ధంలో గెలవడం. ఆ రోజు డేట్కి ఫాస్ట్. ఆ రోజు డేట్కి ఫ్యూచర్లో కూడా కొన్ని జరిగాయి. షిరిడి సాయిబాబా ఈ మధ్య రీసెంట్గా విజయదశమి నాడు జీవ సమాధి పొందారు. ఆ రోజు విజయదశమి. విజయదశమి నాడే షిరిడి సాయిబాబా జీవ సమాధి అయ్యారు. సో ఆ విధంగా త్రేతాయుగంకి ముందు త్రేతాయుగంకి తర్వాత కూడా కొన్ని వేల ప్రామాణికాలు ఉన్నాయి. అంటే ఆశ్వీయుజ మాసం మొదలగు ఈ ముహూర్తాలు ఉంటాయి చూసారు, ఆ ముహూర్త బలం సరే. లలితా సహస్రనామంలో చక్ర మెడిటేషన్ ఉంటుంది. చక్ర మెడిటేషన్ ఎంత సీరియస్గా డిస్కస్ చేస్తారంటే, లలితా సహస్రనామం అనే ఆనంద మగ్న హృదయ సర్వం పులకితో భవతు. దిస్ ఇస్ వాట్ ఇన్ ద ఎండ్, ఎట్ ద ఎండ్, ఓ కమ్ ఆన్, ఈజ్ నాట్ దట్ బ్యాడ్ అని ఇది లెజెండ్ అని అమితాబ్ బచ్చన్ మీద జయా బచ్చన్ బుక్ రాసి ఎండ్లో ప్రియతమా నీవు మిగిలితివి నేను మిగిలితిని అని విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లో రాసినట్టుగా ఎండింగ్లో. అండ్ గాన్ విత్ ద విండ్లో టుమారో ఈజ్ యట్ ఎనదర్ డే అన్నట్టుగా మొన్న పాకిస్తాన్ మీద ఇండియా వెళ్ళాలని పడుకోబెట్టి మరీ గెలిచినట్టుగా కొన్ని రాశారు. వ్యభిచారం చేసే సీతామనోహరి గారి కొడుకులు, అటువంటి లంజా కొడుకులు ఉన్న భారతదేశంలో న్యాయదేవత, ధర్మదేవత, మానవత్వం ఎప్పుడూ సమాధవ్వాల్సిందే. అలా
అయినందుకు వాళ్ళ శవాలు వెళ్తాయి, కరెంట్ ఉన్నోళ్ళు బూడిదవుతారు, ఎంటైర్ కరెంట్ పీపుల్ శవాలు వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క కూటమి నాశనమై బూడిదై కాలు మసిబూడిదై పేలిసి వచ్చి బీజేపీ టీడీపీ అంతమై టీడీపీ బీజేపీ సర్వనాశనమై న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, మానవత్వం కూడా 4 పాదాల నడుస్తుంది. మతము అనే ముసుగుతో దేశభక్తి అనేటువంటి ఒక పేరు పెట్టి మీరు చేసే మోసాలకి మళ్ళీ వీళ్ళందరి పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. వీళ్ళందరి పిల్లలు అమెరికాలో సిగ్గు లేకుండా 1000 మందితో పడుకొని వెళ్ళారు అమెరికాకి. వీళ్ళందరి పిల్లలు ఒక పక్క ముస్లిమ్స్ని తిడుతూ ముస్లిం కంట్రీస్ అయిన దుబాయ్, కువైట్ అన్ని దేశాలు అక్కడ అన్ని అన్యాయాలు మోసాలు కూడా చేసి సంపాదించి ఇల్లు గడుపుకుంటున్నారు. ఒకప్పుడు అన్నీ ఒకటే, ఈ భూమి మీద అన్ని దేశాలు ఒకటే. మతం మీరు సృష్టించుకొని ఓషో రజనీష్ అంటాడు, ఆయన్ని మీరు అమెరికాలో రజనీష్పురం పెట్టారు, చాలా సక్సెస్ అయ్యారు, మిలియనీర్స్ అందరూ మీ శిష్యులు, రోల్స్ రాయ్స్ కార్లు కంపెనీలో కూడా అని లేవు, మీ వాకిట్లో కొన్ని వేల రోల్స్ రాయ్స్లు ఉన్నాయి, ఎలా అసలు ఏంటి? మీ సక్సెస్కి కారణం ఇంటర్నేషనల్గా అంత గొప్ప ఎలా అయ్యారు, అంత డబ్బు, అంత మిలియన్స్ బిలియన్స్ ఎలా వచ్చాయి? అప్పుడు రజనీష్ గారు ఒక మాట అన్నారు, ఓషో, దేశము కరెన్సీ అనేది మీరు పెట్టుకున్నారు, మానవత్వం, మనుషులు, భూమి, ఎర్త్, ఆకాశం ఇవి మేము పెట్టుకున్నాం. మేము ఒకటే పెట్టుకున్నాం. పంచభూతాలు అవి ఎవరి సొంతము, ఏ దేశం సొంతము కాదు. పంచభూతాలు అందరి సొంతం, భూమి, ఆకాశం. కాబట్టి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు ఒకరి సొంతం కాదు. నిజం నిప్పు లాంటిది. ఆ నిప్పులో మీలాంటి కరెంట్ పీపుల్ బూడిదవుతారు. అది నేను చూశాను కూడా, మీకు వీడియో కూడా చూపించాను. నిజము నిప్పు లాంటిది. ఆ నిప్పులో అందరూ బూడిదయ్యవలసిందే, భస్మం. కాబట్టి పెద్ద పోజులు కొట్టద్దు. కరెంట్ ఉన్న వాళ్ళు బూడిదవుతారు పొరాలు అర్జెంట్లీ, ఆన్ ది స్పాట్, ఇమీడియట్లీ, విత్ దేర్ ఓన్ చిల్డ్రన్ ఆల్సో. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఓషో గారు ఇచ్చిన ఆన్సర్, దేశము కరెన్సీ అనేది మీరు పెట్టుకున్నారు, అది మీ ప్రాబ్లం. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, యువర్ ఇష్యూ, యువర్ డిబేట్. మై డిబేట్ ఈజ్ నెవర్ డబ్బులు, క్యాష్, కరెన్సీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఎకనామిక్ అఫైర్స్, అండ్ ఆఫ్ కోర్స్ జియోగ్రాఫికల్ స్టేటస్. అంటే ఇండియానా, పాకిస్తానా, లేకపోతే ఆఫ్ఘనిస్తానా, చైనానా, టిబెటా? చైనా, టిబెట్, జపాన్ గురువుల్ని మీరు వెళ్ళాలని పడుకోబెట్టి మరి సిగ్గు లేకుండా అనుకరిస్తూ వాళ్ళవి దొంగతనం చేస్తూ, మీకు తెలిసింది అదే, మరి మీకు తెలిసింది అదే. లేకపోతే నిన్నటిదాకా ముష్టెత్తుకునే అంజనాదేవి పిల్లలు మినిస్టర్లు అవడం ఏంటి, సీఎంలు అవడం ఏంటి? మొన్నటిదాకా అడుగు తినేవాళ్ళు సీఎంలు అవడం ఏంటి? టీడీపీ బీజేపీ అంతం అవ్వగాలి, టీడీపీ బీజేపీ సమూలంగా నాశనం అవ్వాలి. మీరేంటి పరిపాలించేది? పిచ్చిగా నెక్కిందా? లేకపోతే గాజులు, ఇదిగో నవరాత్రి గాజులు, చార్మినార్, లాడ్ బజార్ గాజులు వేసుకొని కూర్చున్నామా? ఆ చేతికి డజన్, ఈ చేతికి డజన్. ఏమ్మా ఎలా కనిపిస్తున్నావు? యూ విల్ లుక్ లైక్ దట్. ఒకసారి కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక నవల్ చదివాను.
ఇది ఇంగ్లీష్ నవల, తెలుగులోకి ఎవరో అనువాదం చేశారు. మాలతి చందూర్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. అయితే ఈ నవల్లో, ఇంగ్లీష్ నవల తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. అందులో 7 సంవత్సరాలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి డేటింగ్ చేస్తూ ఉంటారు. డేటింగ్ అంటే లవ్ మ్యాటర్, లవ్, దే ఆర్ ఇన్ లవ్ అఫేర్. సో 7 సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒక మాట అడుగుతుంది వాడిని, డూ యూ లవ్ మీ? యూట్యూబ్లో 5,000 వీడియోలు పెట్టి నేను మిమ్మల్ని అడిగాను చూడు, డూ ఐ లుక్ లైక్ దట్? నో, నెవర్ అని మీరంటారు. బట్ ఆ అబ్బాయి, is it the question to be asked after 7 years of dating? అంటాడు. అట్లా 5,000 వీడియోలు పెట్టి నేను ఆ మాట అడగకూడదు. 7 సంవత్సరాలు డేటింగ్ చేసి ఆ అమ్మాయి డూ యూ లవ్ మీ అని అడుగుతుంది. అదేం ప్రశ్నరా? వితౌట్ లవ్ ఐ కెన్ కీప్ క్వైట్, నో? వితౌట్ డేటింగ్, ఐఎమ్ డేటింగ్ విత్ యూ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మీనింగ్ దట్ ఐ లవ్ యూ. హేమమాలిని కూడా ధర్మేందర్ని అడిగిందట, విల్ గెట్ మ్యారీడ్? వై నాట్? వై నాట్? ఇమ్మీడియట్లీ పెళ్లి చేసేసుకుంటారు. ప్రకాష్ కౌర్ అంటే ధర్మేందర్ గారి ఫస్ట్ వైఫ్ రైటింగ్లో పర్మిషన్ ఇచ్చి, షీ గేవ్ పర్మిషన్. అలాంటి పర్మిషన్ రాజ్ కపూర్ గారి భార్య కృష్ణ ఇచ్చుంటే నర్గిస్ కూడా రాజ్ కపూర్ వైఫ్ అయ్యేది. అలాంటి పర్మిషన్ డింపుల్ కపాడియా రాజేష్ ఖన్నాకి ఇచ్చుంటే అంజు మహేంద్రు ఆయన భార్య అయ్యండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఇక్కడ ఉన్నది పాత వాళ్ళ విషయాలు చెప్పడానికి కాదు, పాత విషయాలు తవ్వడానికి కాదు, పాత కెరటాలు కొత్త సీసాలు నింపడానికి కాదు. శ్రీరాముడు రావణ బ్రహ్మని వధించడం దగ్గర ఉన్నాము. ఓషో రజనీష్ కంట్రీసు కరెన్సీ అన్నది మీ ప్రాబ్లం, నేను చూసేది భూమి, అర్త్, ఆకాశం. స్కై ఈజ్ ద లిమిట్. భూమి మీద మనందరం మనుషులు ఉంటాం. మనందరం మనుషులు, తల్లికి పుట్టారు. ఒక తల్లికి తండ్రికి పుట్టినోళ్ళు మనుషులు. మేమందరం మనుషులు. మేము మా అమ్మ నాన్నకు పుట్టాం. నేను నా ఫాదర్కి పుట్టాను, నేను మనిషి. మీరు మీ ఫాదర్కి పుట్టుంటే మీరు మనుషులు. I am concerned about human beings. I am concerned about humanity, not currency and countries. అలా శ్రీలంకలో పాపం రావణ బ్రహ్మ చనిపోయిన రోజు విజయదశమి, మహాత్మా గాంధీ పుట్టినరోజు ఇప్పుడు 2025 మహాత్మా గాంధీ పుట్టినరోజు విజయదశమి. ఒకటి ఎగ్జిట్, ఒకటి ఎంట్రీ. ఇలా ఉంది కదా. ఒకసారి వినాయక చవితి అండ్ రంజాన్ కలిసి వచ్చాం. చంద్రుడిని చూస్తే హిందువులకి నీలాపనిందలు, చంద్రుడిని నెలవంకని చూడకపోతే అసలు పండగ లేదు రంజాన్కి. వాళ్ళ గమ్మత్తైన కోఇన్సిడెన్స్. సో
డియర్ ఫ్రెండ్స్, పొద్దున్న లేస్తే మతము 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 అంటూ మారణ హోమాలు చేయకండి. మతం వద్దు, గీతం వద్దు, మాయా మర్మం వద్దు. ఆల్ ఆఫ్ us ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనందరం మనుషులు. మనందరం మన అమ్మ నాన్నకు పుట్టాం. మనం మానవులం. ఓకే, ఇలా మలగడం మెసలడం నేర్చుకోండి. ఒకవేళ అలా కాదు అంటే రిజల్ట్ వేరేగా ఉంటుంది. అది నేను కరెంట్ ఉన్నోళ్ళ శవాలు వెళ్తాయి చూడు, చాటు ఉంటారు ఈ మగవాళ్ళకు పుట్టి, వాళ్ళ శవాలు వెళ్ళిన రోజు చెప్తాను. అప్పుడు దాకా విజయదశమి శుభాకాంక్షలు.